మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు ఇంతకుముందు, అట్లాగే ఐటీ ఎక్స్పర్ట్ మురళి గారు మాట్లాడారు. ఒకసారి ఆనంద్ భాస్కర్ గారితో మాట్లాడారు. ఆనంద్ భాస్కర్ గారు, మన ప్రధానమంత్రులు విదేశీ పర్యటనలు చేయడంలో మనం ఎక్స్పెక్ట్ చేసేది, మనం ఆశించే ప్రయోజనం ఏమిటి? గతంలో కూడా ప్రధానమంత్రులు విదేశీ పర్యటనలు చేశారు, కానీ ఈసారి ప్రధానమంత్రి అయిన 15 మాసాల్లో నరేంద్ర మోదీ గారు దాదాపు ఒక 25-30 దేశాలు తిరిగినట్టుగా ఉన్నారు. అమెరికాకు 2వసారి వెళ్ళారు. ఆయనను బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు, CEO అంటున్నారు, సేల్స్ మ్యాన్ అంటున్నారు. ప్రధానమంత్రులు బ్రాండ్ అంబాసిడర్లు, సేల్స్ మ్యాన్గా ఉండాలన్నా దీనివల్ల ఏం ప్రయోజనం అనగూడుతున్నది దేశానికి? ఈరోజు సహజీవన సందేశాన్ని ఇవ్వనుకున్నటువంటి బక్రీద్ సందర్భంగా న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితిలో సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాట్లాడలేకపోతున్నా ఆనంద్ భాస్కర్ గారితో. శ్రీధర్ గారితో మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల వల్ల ఈ అని మనకు సాక్షి.comలో ఫేస్బుక్లో అడిగినప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యారు. మనకు విదేశీ వస్తువులు కాదు, విదేశీ పెట్టుబడులు కావాలని భాను అని ఆయన అంటున్నారు. విదేశీ వ్యవహారాల్లో మోదీ పనితీరు బాగుంది, ఆయనకు అభినందనలు అని దేవేంద్ర, రాము, జయ రియాక్ట్ అవుతున్నారు. మోదీ విదేశీ పర్యటనలు గిన్నీస్ రికార్డ్ అంటున్నారు రమేష్. అట్లాగే మోదీ విదేశాల్లో ఆయన విదేశీ పర్యటనలు సక్సెస్ అవుతున్నాయని శేషారెడ్డి చెప్తున్నారు. ఏ రకంగా సక్సెస్ అవుతున్నాయి? ఏం సాధించినది ఈ 15 మాసాల్లో మనం ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు? ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, కోట్లాది రూపాయలు ఆయన విదేశీ పర్యటనలకు ఖర్చు పెడుతున్నారు. ఆయన దీన్ని పెంచుకోవడానికి, తన ప్రతిష్టను పెంచుకోవడానికి, ప్రతిపక్షాలను అప్రతిష్ట పాలు చేయడానికి కూడా కొన్నిసార్లు విదేశీ పర్యటనలో ఆయన ప్రసంగాలు, ఆయన మాట్లాడుతున్న తీరు ఇదవుతున్నదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనందరం అర్థం చేసుకోవాల్సింది, ప్రధానమంత్రి యొక్క విధులలో విదేశాంగ విధానం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాన్ని మనం వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అన్న విషయం సరైనది కాదు. ఒకటి, నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని అయిన తర్వాత పోయిన UPA 2 టర్మ్స్లో భారతదేశం ప్రతిష్ట ఏదైతే మసకబారిందో దాన్ని మనం రీవర్క్ చేయడంలో, ప్రపంచంలో భారతదేశం యొక్క పేరు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడంలో చాలా సక్సెస్ సాధించిన సంగతి మనం చూసాం. తర్వాత ఇంతవరకు ఇప్పుడు ఇవాళ ఐర్లాండ్ విషయానికి వస్తే, మనము 60 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని విజిట్ చేశారు. మనకు పొరుగున్నటువంటి సౌదీ అరేబియాని ఒక 20 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని విజిట్ చేశారు. ఈ రకంగా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ లొకేషన్స్ అయితే ఉన్నాయో, నేబరింగ్ కంట్రీస్ కావచ్చు, తర్వాత ప్రపంచంలో రాబోయే రోజులలో అనేక రకాల సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల్లో భారతదేశానికి మేలు కలిగేటటువంటి ఒక స్ట్రాటజిక్ పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీస్ తోటి వారు దౌత్యం నేర్పుతూ ఉన్నారు. ఒక అంచనా మనం చూస్తే, భారత ప్రధానిగా మోడీ గారు అయిన తర్వాత 1,60,000 కోట్ల రూపాయల మేరకు మనకు FDIs మన దేశానికి వచ్చాయి. ఇవాళ అమెరికా గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటికే మనం 10 లక్షల కోట్ల మేరకు మనతో వాళ్ళకి ద్వైపాక్షిక అంటే బయలాటరల్ ట్రేడ్ నడుస్తూ ఉంది. ఇంకో 3 లక్షల కోట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా నేను స్టాటిస్టిక్స్ చెప్పేదానంటే, సామాన్య ప్రధానికి అర్థమయ్యేది ఏంటంటే, ఒకటి, భారతదేశంలో ఇవాళ పెట్టుబడులు పెరగాలి, భారతదేశంలో పారిశ్రామికోత్పత్తి పెరగాలి, ఉత్పత్తి రంగంలో గ్రోత్ రావాలి. అట్ ద సేమ్ టైం ఇవాళ మారుతున్న పరిస్థితులలో మీరు చాలా విషయాలు చెప్పారు. మోడీ సేల్స్ మన్ అని, మోడీ బ్రాండ్ అంబాసిడర్ అని. మోడీ ఈజ్ ఎ గ్లోబల్ లీడర్ టుడే. ఒక అంతర్జాతీయ నేత. ఆయన ఇవాళ ఒక అంతర్జాతీయ నేత, భారతదేశ ప్రధాని, అంతర్జాతీయంగా ఉన్నటువంటి టాప్ 5 లీడర్స్లో ఒకరుగా పేరుగాంచడం అనేది మన దేశానికి గర్వకారణమా కాదా అనేది కొంతమంది విజ్ఞులు విమర్శలు చేసే వాళ్ళు నిర్ణయించుకోవాలి. దాని ద్వారా భారతదేశానికి వచ్చేటువంటి పేరు, భారతీయులకు బయట వచ్చేటువంటి అవకాశాలు, భారతదేశంలో అభివృద్ధి ఏ విధంగా పెరగబోతుందనే విషయానికి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఏదో మనం మామూలుగా అంటే ఖర్చు అనేది పెద్ద విషయం కాదు అక్కడ. ఎందుకంటే మీరు ప్రపంచ దేశాలతో, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్తో 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి సరిహద్దు వివాదము మోడీ గారు ప్రధాని అయిన తర్వాత వితిన్ మంత్స్ ఇట్ హస్ బిన్ సాల్వ్డ్ అవుట్. తర్వాత ఆస్ట్రేలియాతోటి కొన్ని ఒప్పందాలు కానివ్వండి, అమెరికాతోటి కొన్ని ఒప్పందాలు కానివ్వండి. ఈ విధంగా భారతదేశం యొక్క ప్రాధాన్యాలు, భారతదేశం అభివృద్ధి కోసం అయితే ప్రాధాన్యమన్నారు, మీరు అది డిఫెన్స్ అయి ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, ఒక గణనీయమైన మార్పు కనబడతా ఉంది. జస్ట్ సింపుల్, మీరు ఇవాళ రూపర్ట్ మర్డాక్, మీకంటే మాకు ఎక్కువ తెలిసే అవకాశం లేదు, ప్రపంచ మీడియా అధినేతల్లో ఆయన సింపుల్ ఏం చెప్పాడు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ది బెస్ట్ లీడర్ విత్ ది బెస్ట్ పాలసీస్, అత్యుత్తమైనటువంటి నాయకుడు,
అత్యుత్తమైన ప్రణాళికలతోటి పాలసీస్ తోటి ముందుకు వస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 45 కంపెనీస్ ఆయనతోటి ఇవాళ సమావేశం అయితే ఆయన ఒక చెప్పాడు, నేను గతంలో అనేక మంది ప్రధానమంత్రులు చూశాను, భారత ప్రధానమంత్రి, కానీ ఈయన వింటున్నాడు, విన్న తర్వాత అప్పటికప్పుడు కావాల్సినటువంటి యాక్షన్స్ని ఇమీడియట్గా ప్రామిస్ చేస్తూ ఉన్నటువంటి గవర్నమెంట్. అంటే టుడే ఇండియా హ్యాస్ ఎ విజిబుల్ గవర్నమెంట్, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, నో కరప్షన్ గవర్నమెంట్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ విత్ ఏ డైనమిక్ లీడర్ విత్ ఎ డిసైసివ్ పర్సనాలిటీ. ఇవి ఇంతకంటే భారతదేశ ప్రధాని నుంచి ప్రపంచం ఏం ఆశిస్తుంది? ఈ అన్ని లక్షణాల ద్వారానే భారతదేశానికి పెట్టుబడులు రావాలన్నా, భారతదేశంతో మిగతా దేశాలు సంబంధాలు నేర్పాలన్నా, ఇవాళ భారతదేశం అంతర్జాతీయ వేదిక మీద యుఎన్లో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలన్నా కానీ ఒక మంచి దౌత్యం నేర్పితేనే సాధ్యమవుతుంది. అది దాంట్లో మెజారిటీ అంశాలలో ప్రధాని గారి వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో కూడా మన యొక్క భారతదేశం అంటే వాళ్ళు గర్వంగా ఇవాళ నేను భారతదేశానికి చెందినటువంటి వ్యక్తిని అని చెప్పుకోవడానికి, అంటే కుట్రలతోటి లేకపోతే కుంభకోణాలతోటి పూర్తిగా దిగజారిపోయిన ప్రతిష్టతోటి చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితి నుంచి నేను భారతీయుడిని, మోడీ ప్రధానిగా ఉన్నటువంటి భారతదేశానికి నేను ప్రాతినిధ్యం వస్తానని చెప్పుకోవడానికి అందరూ కూడా ఇవాళ ఆనందపడతా ఉన్నారు. అటువంటి వాతావరణాన్ని వాళ్ళ భారత ప్రధాని సృష్టించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరొకరు బాధపడడం సహజం, వాళ్ళ దగ్గర ఎజెండా లేదు. ద ఎజెండా ఈజ్ ఓన్లీ అవర్ ఎజెండా ఈజ్ డెవలప్మెంట్. మనం ఆనంద్ భాస్కర్ గారితో కూడా మాట్లాడదాం. మురళి గారు చెప్తున్నారు. ఐ హ్యావ్ 2 కామెంట్స్ క్విక్లీ అండి. రూపర్ట్ మర్డాక్ డిడ్ మేక్ దట్ స్టేట్మెంట్, కానీ దానివల్ల ఎందుకు చేశారు అనేది పాయింట్ ఏంటంటే ఎఫ్డిఐ మోదీ ప్రామిస్డ్ 100% ఎఫ్డిఐ ఇంటూ మీడియా. సో అది, బట్ ఐ డోంట్ వాంట్ టు కమ్ అక్రాస్ యాజ్ ఏ మురళి గారు. అతను ప్రపంచ దేశాల్లో చాలా విమర్శలకు గురైనటువంటి వ్యక్తి. మీడియా ఇండస్ట్రీలో ఆయన అనుసరించిన నీతి రీతి కరెక్ట్. అందుకే నేను దాన్ని, కానీ బీజేపీ రూపర్ట్ మర్డాక్ ఇచ్చిన కితాబును గొప్పగా తీసుకోదలుచుకుంటే వి కాంట్ హెల్ప్ ఇట్. రూపర్ట్ మర్డాక్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ మీరు ఎవ్రీబడి హ్యాస్ ద ప్రోస్ అండ్ కాన్స్. కాకపోతే ఒక విశిష్టమైన అంటే ఒక బిజినెస్ ఎంపైర్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఇక్కడ నేను ఇన్ కాంటెక్స్ట్ టు ది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ దిస్ కంట్రీ, ఆ కాంటెక్స్ట్లో ప్రధానమంత్రి గారి ప్రజెంటేషన్లో విన్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ద పాలసీస్ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్. ది నంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఎఫ్డిఐ తరపున 1,00,000 కోట్లని శ్రీధర్ రెడ్డి గారు అన్నారు కదా, ఎన్ని ఎక్స్ట్రా వచ్చింది ప్రధానమంత్రి గారు తిరిగిన దాని వలన ఎక్స్ట్రా ఎంత వచ్చింది అనేది ఎవరు నో అనలిస్ట్ హెస్ కమ్ అవుట్. కానీ నేను బేసిక్ పాయింట్ ఏంటంటే ఎవరన్నా కానీ ఎఫ్డిఐ ఇక్కడ పెట్టాలి అంటే ఇఫ్ ద క్యాపిటల్ హ్యాస్ టు కమ్, ఇఫ్ మన ఇన్నోవేషన్ కానీ స్టార్టప్స్ కానీ భారతీయ దేశంలో ఇది పెరగాలి అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్, ద ప్రైవేట్ వెంచర్ క్యాపిటల్ అది సరళీకృతం కావాలి. ఇంతవరకు అది సరళీకృతం కాలేదు. ఈరోజు నేను ఒక $25,000 నేను ఖర్చు పెట్టాలి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే నేను $250,000 ఖర్చు పెట్టి మారిషస్లో కంపెనీ ఓపెన్ చేసి ఆ మారిషస్ ద్వారా నేను ఇండియాలోకి పెట్టాలి. ఓకే, అటువంటి ఇంతవరకు ప్రధానమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారి టీం ఆలోచించట్లేదు అనేది నా రైట్. మనం ఒకసారి ఆనంద్ భాస్కర్ గారితో కూడా మాట్లాడదాం. ఆనంద్ భాస్కర్ గారు చెప్పండి, ఇంతదాకా భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది వినే ఉంటారు మీరు. మిత్రమా దేవులపల్లి అమర్ గారు చెప్పండి. మీకు చర్చలో పాల్గొంటున్న మిగతా పెద్దలు, మిత్రులకు, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నమస్తే, చెప్పండి. బక్రీద్ నేడు శాంతి సహజీవనానికి సందేశంగా నిలిచేటువంటి బక్రీద్ సందర్భంగా న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి క్రైస్తవ సమూహానికి ప్రాతినిధ్యం వహించేటువంటి పోప్ సందేశం ఇవాళ వెలువడింది. ఓకే, ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం అంకితం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఈ సందర్భంలో ఈ చర్చ మనం చేసుకుంటా ఉన్నాం. తాజాగా భారత ప్రధానికి కొత్తొక వింత పాతొక రోత. ఆయన అందులో విదేశీ విహార ప్రియుడు ఆయన. కానీ సహజంగా భారతీయులుగా మనమేం కోరుకుంటాం? ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడ్రా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. అది నిలుపగలుగుతున్నాడా అని అంటే నేను సాధారణంగా ప్రతికూలమైనటువంటి శబ్దాలతో పెదవి విరుపులతో చెప్పడం నేను ఇష్టపడను. కానీ ఇవాళ ఏ రకమైన పరిస్థితి ఉన్నదని ఒక అంచనా వేస్తే న్యూయార్క్లోకి ప్రవేశించిన భారత ప్రధానిని న్యూయార్క్ మున్సిపల్ కౌన్సిల్లోని ఒక కౌన్సిలరు స్వాగతం పలికాడు. ఆయన చేసినటువంటి స్వాగత వచనాలు, ఆయనను కలుసుకున్నటువంటి మిగతా వాళ్ళందరినీ చూసిన తర్వాత భారత ప్రధానికి అక్కడ దక్కుతున్నటువంటి ఆదరణ ఏమిటి అనేటువంటి సంకేతము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికి కూడా అర్థమైపోయింది.
భారత ప్రధానిని ప్రస్తుతం ఒక సెల్ఫీ స్టిక్గా చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సెల్ఫీల కోసం చూసేటువంటి ఒక సెల్ఫీ స్టిక్గా మాత్రమే చూస్తున్నారు తప్ప అంతకు మిక్కిలి వారి వైపు చూసే ఆస్కారం ఉన్నదని ఎవరైనా భ్రమిస్తే అది భ్రమగానే మిగులుతుంది అని ఎవరి మాటలతో చెప్తానంటే, మూడీస్ యొక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్ధారణ చేసేటువంటి సంస్థల్లో అగ్రగణ్యంగా ఉండేటువంటి మూడీస్ ఏం చెప్పింది, భారత ఆర్థిక వ్యవస్థ అంత ఆశాజనకంగా లేదు అని చెప్పింది. అంతేకాకుండా మన దేశంలో ఉన్నటువంటి అగ్రగామి సంస్థ L&T దాని చైర్మన్గా ఉన్నటువంటి నాయక్ గారు ఏం చెప్పారు, భారత ఆర్థిక వ్యవస్థ ఏ రీతిలోనైతే పుంజుకోవాలో ఆ రీతిలో పుంజుకోవడం లేదు అని చెప్పారు. గణాంకాలు వాస్తవాలు ఏం చెప్తా ఉన్నాయి, ఎగుమతులు తగ్గిపోయాయి, పారిశ్రామిక ఉత్పత్తి పూర్తిగా తిరోగమన దిశలో ఉంది, ఆర్థిక వ్యవస్థలో అయోమయం నెలకొని ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా చూసిన తర్వాత భారతదేశానికి కూడా పొంచి ఉన్నటువంటి నిన్నగాక మొన్న ఏర్పడినటువంటి స్టాక్ మార్కెట్ సంక్షోభం, దాని తర్వాత ఏర్పడుతున్నటువంటి ప్రమాద గంటికల తర్వాత ఇవాళ తాజాగా భారత ప్రధాని న్యూయార్క్లో ఉన్నారు. ఎందుకోసం ఉన్నారు, ఐక్యరాజ్య సమితిలో సర్వసాధారణ సభలో సందేశం ఇవ్వడం కోసం ఉన్నారు. కానీ మనం ఎంత అయోమయ స్థితిలో ఉన్నాము అనంటే, పాక్ ప్రధాని చేసే ప్రసంగంలో పొరపాటున కాశ్మీర్ వైపు ప్రస్థానం వస్తే దాన్ని ఎలా తట్టుకోవాలి అనేటువంటి రేఖామాత్రమైనటువంటి దౌత్య వ్యూహం లేకుండా అయోమయంలో భారత ప్రతినిధి బృందం, భారత ప్రధాని అక్కడ ఉన్నాడు. ఎందుకు ఆ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది అంటే, భారత ప్రధాని తనకన్నా ముందు కానీ తన తర్వాత కానీ ఇంకేమీ ఉన్నదని ఒప్పుకోడు. కేవలం ఏకైక వ్యక్తిని, ఏకైక శక్తిని తాను మాత్రమే స్వరూపమని. ఇవాళ చేసినటువంటిది ఏమిటి, అమర్ గారు ఒక్క మాట ప్రస్తావన చేస్తాను. సౌదీ అరేబియాకు వెళ్ళి ఆయన చేసింది ఏమిటయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక మసీదుకు సందర్శన చేసి వచ్చాడు. ఇటువంటి ఎత్తుగడలే తప్ప వాస్తవాలు ఉండవు వారిలో. ఇవాళ అమెరికా అధ్యక్షుడికి ఇవ్వదలిసినటువంటి త్రివర్ణ పతాకం పైన భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారి సంతకం ఎందుకండి? ఈ రకమైనటువంటి అపభ్రంశ ప్రయత్నాల ద్వారా ప్రచారం వస్తుంది కావచ్చు, కానీ దాని తర్వాత 2019 తర్వాత ఏర్పడేటువంటి అభిప్రదను తట్టుకోవడానికి వీల్లేని పరిస్థితి ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఆయన పర్యటనల పట్ల పెదవి విరుస్తున్నాను. రైట్, ఆనంద భాస్కర్ గారు పెదవి విరుస్తున్నారు ప్రధానమంత్రి పర్యటనల పట్ల. మీరేమో ప్రధానమంత్రి పర్యటనలు భారతదేశాన్ని అద్భుతమైన దీనిలో చూపిస్తున్నాయి ప్రపంచానికి అని చెప్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారితో, శ్రీనివాస్ రెడ్డి గారితో, మురళి గారితో మాట్లాడడం ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.